అవకాశం ఉంది. అందుకని ఆత్మ భూమి మీద నిలబడలేదు కాబట్టి దాని కొరకని సత్యమైన ఆత్మని సత్యాన్ని తెలుసుకోవడం కోసం మనము సత్యం అంటే ఆత్మ, ఆత్మే పరమాత్మ అని సత్యాన్ని తెలుసుకోవడం కోసం ఈ శరీరాన్ని తొలుగుకొని వచ్చినాం. ఈరోజు నేను ఈ చీర తొలుగుకొని వచ్చినట్టు రేపు మీరు ఇంకో చీర తీసుకున్నట్టు రేపు నేను ఇంకో చీర ఎట్లా వేసుకుంటాను అంటే ఈ శరీరాన్ని వ్యాస భగవానుడు ఒక దుస్తులతో పోల్చింది. ఈరోజు పాడైపోతే పాతబడిపోతే దుస్తులను ఎలా పాడేసి కొత్తవి కొనుక్కుంటామో అలాగే మన శరీరం ముసలి అయిన తర్వాత నేర్చుకోవడానికి శరీరం సహకరించదని ఆత్మ అందులో నుంచి బయటకు వెళ్తుంది అంతే. దాని పేరే మరణము. మరణం అంటే మనం ఎప్పటికీ చచ్చిపోయే వాళ్ళం కాదండి, ఎప్పటికీ ఉండేవాళ్ళం. కాబట్టి దాని గురించి తెలుసుకోవడమే సత్యం. అందుకే పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి. ఇల్లుకి ఎందుకు తెలియ చెప్తున్నారు అంటే ప్రతి ఇంట్లో ఉన్న స్త్రీ, ఇప్పుడు చూడండి ఆమె గొంతు భగవంతుడు ఇచ్చింది, ఎంత చక్కగా వాడింది. అంటే ప్రతి ఒక్కరిలో అలాంటి టాలెంట్ ఉంటుందా ఉండదా? ఏదో ఆమె వాడింది కాబట్టి ఆమె టాలెంట్ బయటపడ్డది. అలాగే మన ఒక్కొక్క లోపల మన టాలెంట్ని ఫస్ట్ మనం గుర్తించాలి. నా టాలెంట్ని ఎవరు గుర్తించారు? నా భర్త గుర్తించింది. నిజం చెప్తున్నాను. అంటే నా వాక్కుకంత శక్తి ఉందని, నా వాక్కు విన్న వాళ్ళకి హాయిగా అనిపిస్తుందని, నీ గొంతు చాలా బాగుంటుంది, నువ్వు చెప్పడానికి వెళ్ళాలని ప్రోత్సహించింది నా భర్త. అందుకు మీరు ఆయనకి క్లాస్ కొట్టండి. మన ఇంటి భర్త ప్రోత్సహిస్తే ఇంకా ఏం కావాలండి? ఆయనకి ఇంకేమైనా కావాలా? ఆనందమే ఆనందం, ఆనంద బాష్పాలు వస్తూనే ఉంటాయి. అందుకని ఈరోజు నేను ఇంత ఎత్తుకు ఎదిగి ఇంత గొంతెత్తి 17 సంవత్సరాల నుంచి నా ప్రయాణం నడుస్తున్నది. అంటే 15 సంవత్సరాల కిందట నాకు ఎన్నో అనారోగ్యాలు ఉన్నాయమ్మా. ఎన్నో అనారోగ్యాలు వస్తే ఆ బాధని భరించలేక నా ఇంట్లో అందరూ బాధపడేవారు. అప్పుడు నాకు నా భర్త ద్వారా జ్ఞానం దొరికింది. తన స్నేహితులు వదిలి ప్రతిసారి హాస్పిటల్ తీసుకెళ్తున్నావు, ఎన్నో ఖర్చు అవుతున్నాయి, ఒకసారి మా ఇంటి దగ్గర ధ్యానం అనే ఉచిత ధ్యాన శిక్షణ కేంద్రం ఉంది, రండి అని చెప్పింది వాళ్ళ స్నేహితుడు. వింటావా? వింటావా? వినలేనా? ఎందుకు వింటాం? అహం ఉంటుంది మన లోపల, అవునా కాదమ్మా? నీ లోపల, నా లోపల, అందరి లోపల ఉంటుంది. ఏంటి ఇంకా ధ్యానం చేస్తే అంటారు. ఇన్ని డాక్టర్లు ఉన్నారు, ఇంతమంది హాస్పిటల్ ఉన్నాయి, అవేమి తగ్గించలేంది, కళ్ళు మూసుకుంటే ఎట్లా తగ్గుతుంది అని ప్రశ్న. వెళ్ళలేదు. నా వెంబడి ఆయన సంవత్సరం పడ్డాడండి. ఆయన మన అహం పోదు. ఎప్పుడు వెళ్ళి తెలుసా అహం? ఈ రోగాలు ఏమైనా విజృంభిస్తున్నాయి మన లోపల. కొంచెం ఉన్న రోగాలు ఎక్కువైపోయింది. హాస్పిటల్ అంటే తిరగడం
ధ్యానంలోకి వచ్చిన తర్వాత మెల్లిగా అన్ని రోగాలు తగ్గించుకున్నా. మరి తర్వాత ఇది ఎందుకు తగ్గట్లేదు అని ఒక ఆలోచన వచ్చింది. అప్పుడే అమ్మ 3 గంటలు మౌనంలో ఉన్నాయి. ఇంకా 3 రోజులు మౌనంలో ఉండి 3 గంటలు ధ్యానం చేయడం మొదలుపెట్టాను. 3 రోజులు మౌనంలో నేను ప్రశ్నించుకున్నా, నేను ఏ పాపపు కర్మ చేశానో అమ్మ, మనకు వచ్చే రోగాలన్నీ కూడా మన పాపపు కర్మ వల్లనే వస్తాయి. మనం తినే ఆహారం సరిగా లేనప్పుడు వస్తాయి. కాబట్టి అప్పుడు మనం తెలుసుకున్నాం. మనం ఏం చేస్తామంటే ఏమి తెలియని స్థితిలో అజ్ఞానంలో ఉన్నప్పుడు మనం ఎదుటి వాళ్ళని నిందిస్తూ ఉంటాం. మన బాధలకి ఎదుటి వాళ్ళు కారణం అనుకుంటాం, లేకపోతే మన ఇంట్లో వాళ్ళు అనుకుంటాం. కానీ మన ప్రతి కర్మకి, మన ప్రతి బాధకి, మన ప్రతి రోగానికి అన్నింటికీ కారణమైన సత్యాన్ని మనం ధ్యానంలోకి వస్తే తెలుసుకుంటాం. ఎందుకంటే భ్రమలో బతుకుతున్నాం. ఏది కనబడితే అదే సత్యం అనుకుంటున్నాం. కానీ భ్రమ నుంచి ఎప్పుడైతే బయటకు వస్తామో, భ్రమలో ఎందుకు బతుకుతున్నాం అంటే మన లోపల అన్ని రాక్షసులు ఉన్నాయి కాబట్టి. అప్పుడు 3 రోజులు మౌనం పట్టిన ఎక్కువ 7 సంవత్సరాలు ధ్యానంలో వచ్చిన కొన్ని సంవత్సరాలు 7 సంవత్సరాలు సాధన చేసి 3 గంటలు ధ్యానం చేసి నాకెందుకు ఈ కర్మ వచ్చింది, నేను ఏ పాపం చేశాను అని తెలుసుకొని దానికి క్షమాపణ చెప్పి అప్పుడు నేను ఆ ఏ జీవైతే ఎంత కష్టపడ్డదో అంతకు ఎక్కువ నేను అనుభవిస్తున్నాను, నేను దీన్ని ఒప్పుకుంటున్నాను, నేను చేసింది నేనే అనుభవించాలి కదా అని ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో అమ్మ, తెలుసుకొని ఒప్పుకుంటామో సగం రోగం వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? ఫస్ట్ మనం సత్యం తెలుసుకోవాలి. నేను ఏ కర్మ చేసినా, ఎవరికి ఏ ఆత్మకి బాధ కలిగించినా అప్పుడు అది తెలుసుకొని నేను ఒప్పుకుంటున్నాను, ఎస్ నేను చేశాను, నేను అనుభవిస్తున్నాను. కానీ ఈరోజు నేను సత్యం తెలుసుకొని జ్ఞానం పెంచుకుంటున్నాను కాబట్టి పరమాత్మ నేను వారిని క్షమాపణ అడుగుతున్నాను. మీరు ఎప్పుడైతే అడుగుతారో ఆ రోజు వాళ్ళకి సగం రోగం తగ్గుతుంది, సగం బాధ తగ్గుతుంది. అలా నేను తెలుసుకొని 3 రోజులు మౌనంలో 3 రోజులు 3 గంటల ధ్యానంలో నేను ఇది తేనెటీగల శక్తితో దీన్ని హీల్ చేసుకోవడం జరిగింది. అంటే బయట ఆపరేషన్ ఎట్లా 2 సార్లు చేసినా తగ్గలేదు, ధ్యానంలో ఈ చేతిని తగ్గించుకోవడం జరిగింది. అంటే మన లోపల ఎంత కెపాసిటీ ఉంది, ఎంత శక్తి ఉంది అనేది మనం చేస్తే కానీ, మన లోపలికి మనం వెళ్తే కానీ మనకి అర్థం కాదు. అందుకని ప్రతి ఒక్కరిని మనం అసహించుకోవడం మానేయాలి, ప్రతి ఒక్కరిని ద్వేషించడం మానేయాలి. చూడండి, మీరు ఒక మాట గమనించండి, మనకు హాని కలిగిస్తారు, తెలియనట్టే కలిగిస్తారు. అజ్ఞానంలో ఉన్నప్పుడే మనకి హాని కలిగించడం, హాని మాటలు మాట్లాడడం జరుగుతూ ఉంటాయి. అలా జరిగినప్పుడు పరమాత్ముడు అనేవాడు ఒకడు ఉన్నాడు, కాలం అనేది ఒకటి ఉంది. ఏ కర్మ చేస్తే ఆ కర్మ ఫలితం అనుభవిస్తామని ప్రతి ఒక్కరికి తెలుసు మనకి. అయినా సరే మనం ఏం చేస్తామంటే వాళ్ళ మీద ద్వేషం పెంచుకుంటాం. మరి ద్వేషం పెంచుకున్నప్పుడు నష్టం ఎదుటి వారిగా మనగా అన్నది తెలుసుకోవాలి. కోపం పెంచుకున్నప్పుడు, ద్వేషం పెంచుకున్నప్పుడు, అసూయలు పెంచుకున్నప్పుడు మన లోపల ఏం జరుగుతుంది అన్న సత్యం మనం తెలుసుకోవాలి. మనం ఏమనుకుంటామంటే ఎదుటి వాళ్ళ మీద కోపం ఉంటే అది కనబడడానికి ఇంకా ముఖమంతా చిరుగు పెట్టేస్తాం. మన లోపల వాళ్ళ రాగానే అసూయ, వీటి వల్ల మనకి ఏం జరుగుతుందంటే లోపల పూర్తిగా ప్రాణశక్తి తగ్గిపోతుంది, మన లోపల రోగాలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. అందుకనే మనకి ఇవన్నీ కూడా మనకి రాసుకుంటున్నాను. అందుకని భక్తి అంటే ఏంటిదండి? మీరు ఒక దేవుని ఫోటో కానీ ఒక దేవుని విగ్రహం కానీ పెట్టుకొని ఏం చేస్తారు? పసుపు, కుంకుమ, చింతలు, ప్రసాదం, దీపం, వస్త్రం అన్నీ వేస్తారు. అదే కదా భక్తి. నిజమైన భక్తి అంటే ఏంటిదంటే ఏమి కోరుకోకుండా నిస్వార్థంగా పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంటే చాలు, నాకేమీ అడ్డు అని నిస్వార్థంగా మనం చేయడం. అది నీకోసం అడుగుతున్నాం.
అందులో పెద్దవాళ్ళు మనని పెద్ద బిడ్డగా నిర్మించింది. మరి మన ఇంట్లో 10 మంది పిల్లలు ఉన్నప్పుడు పెద్దవాడు వెళ్ళి చిన్నవాడిని కొడితే ఏమంటారు? అడు చిన్నోడు రా ఏం తెలియదు, అడు ఎంత పెద్ద పెరిగినా అడు చిన్నోడు రా ఏం తెలియదు పెద్దవాడిని మందలిస్తూ ఉంటారు. అలాగే ఈ భూమి మీద 84 లక్షల మంది పిల్లలు భగవంతుడు సృష్టించినప్పుడు ఏం చెప్తున్నాడంటే, పెద్దవాళ్ళైన నీకు విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చిన మిగతా మూగజీవులన్నింటికి ఆ విచక్షణ జ్ఞానాన్ని ఇవ్వబడలేదు. అంటే దానికి నోరు లేదు. అలాంటి మూగజీవులని ఎవరైతే తన బాధని ఎవరైతే మానవుడు తన బాధగా భావిస్తాడో వాడంటే నాకు ఇష్టము అన్నాడు గీతలో. మరి ఇదంతా భగవంతుడు చెప్తున్నాడు కదా. భగవంతుడు చెప్పింది మనం చెత్తబుట్టిలో పెట్టేసినాం. భగవంతుని విగ్రహం పట్టుకొని కూర్చున్నాం. బాగా ఆలోచించాలి. భగవంతుని విగ్రహం పట్టుకుంటే మనకేమైనా వస్తుందా? భగవంతుడు ఆ రూపంలో భూమి మీదకి వచ్చి చెప్పింది పట్టుకుంటే వస్తుందా? చెప్పండి, ఏది పట్టుకుంటే వస్తుంది? ఇప్పుడు స్కూల్లో టీచర్ ఉన్నాడండి, ఆ టీచర్ ఫోటో తీసుకుపోయి ఇంటికాడ పూజ చేస్తే నీకేమన్నా వస్తుందా? టీచర్ చెప్పేటప్పుడు టీచర్ చెప్పింది విన్నది నువ్వు ఆచరిస్తే వస్తుందా? మీరే చెప్పాలా ఆన్సర్. ఏది చెప్పినా మేము ఓకే. మీరేం చెప్తారు చెప్పండి. ఇప్పుడు నా ఫోటో పెట్టుకొని మీరు మీటింగ్ నా ఫోటో తీసుకొని ఫోటో పెట్టుకొని ఈ మేడం ఇది చెప్పింది అనుకుంటా మీరు నాకు ఆరాధించింది అనుకోండి, ఏమొస్తుంది మీకు? మరి నేనేం సత్యం చెప్పినో అది గీతలో నుంచి చెప్తున్నా, భగవద్గీతలో నుంచి. మరి భగవద్గీత ఎవరిచ్చిండు? భగవద్గీత. అబ్బా దీనికి కూడా డౌటేనా? పర్వాలేదు, అబద్ధమైన అంటే సత్యం కాకపోయినా చెప్పండి. ఎందుకంటే కనీసం ఎంతవరకు తెలుసు అన్నది తెలుస్తుంది. చెప్తాడు కృష్ణుడు. ఇంకా మీరు వెనుకనే ఉన్నారన్నట్టు ఇప్పుడు చెప్పుకుంటారు. భగవద్గీత భగవంతుడే ఇచ్చాడు. భగవంతుడు గురువు రూపంలో వచ్చాడు. అర్థమవుతుందా? ఆ గురువు ఎవరు? కృష్ణుడు. సాక్షాత్తు భగవంతుడు తనే స్వయంగా. అంశ కాదండి, అంశ అంటే రాముడు, అంశ అంటే లక్ష్మీ నరసింహస్వామి వాళ్ళ అంశాలు, పరమాత్మ యొక్క అంశాలు. కానీ ఇది అంశ కాదండి. కృష్ణుడు సాక్షాత్తు తనే వైకుంఠాన్ని వదిలేసి దిగి వచ్చిన మహానుభావుడే కృష్ణుడు. ఆయన గురువుగా భూమి మీదకి వచ్చాడు. అంటే దేవుడు ఏమైండు? గురువైండు. బాగా వినండి, దేవుడు జగద్గురువుగా వచ్చాడు. ఈ జగత్తుకే నేర్పించడానికి వచ్చిన గురువు శ్రీకృష్ణుడు. అంటే మరి చెప్పాడు అంతే, జ్ఞానాన్ని చెప్పింది అంతే. కానీ ఆ యుద్ధంలో ఎవరు రాశారు? ఎవరు రాయలేదు. మళ్ళీ వ్యాస భగవానుడు ఇంతమందికి ఎన్నో నేర్పించాను, యుద్ధంలో అందరూ చనిపోయిండు, నేను నేర్పించిందంతా వృధా అయిపోయిందని వ్యాస భగవానుడు ఏడుస్తాడండి. ఏడిస్తే నారదుని చెప్తాడు, అన్నీ నేర్పించావు కానీ ఆత్మజ్ఞానం నేర్పించలేదు, అందుకే ఈ మహాభారత యుద్ధం జరిగింది. అప్పుడు వ్యాస భగవానుడు కైలాసానికి వెళ్ళి విజ్ఞానంతో నిండి ఉన్న, వివేకంతో నిండి ఉన్న వినాయకుడి దగ్గరికి వెళ్తారు. ఆ వినాయకుడి ద్వారా రాయించిన మహాగ్రంథమే భగవద్గీత. చూడండి, చెప్పింది ఒకరు, రాయించింది ఇంకొకరు, రాసింది ఇంకొకరు. మరి ఈ పవిత్ర గ్రంథము దేనితో రాసింది? తన గ్రంథంతో రాసింది. దేనితో? ఏకదంతుడు ఎట్లయినా ఉన్నారు. ఏకదంతుడు ఎలా అయిందంటే భగవద్గీతని రాస్తూ ఉంటే నెమలి పింఛాలు విరిగిపోతూ ఉంటాయి. కానీ వ్యాసుడు కళ్ళు మూసుకొని మూడో కన్నుతో చెబుతూ ఉన్నాడు కాబట్టి చెప్పగా రాయకపోతే
పౌర్ణమి. ఈ పౌర్ణమి గురించి కూడా మనం చక్కగా వివరించుకుందాం ఈరోజు. మరి అలా వినాయకుడు మనకి మన దుఃఖము కలియుగంలో ఎక్కువ ఉంటుందండి ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఈ యుగాన్ని పరిపాలించేది రాక్షసుడు కాబట్టి మనందరి లోపల అవే గుణాలు ఉంటాయి. తల్లిని బట్టి పిల్లలు ఎలా ఉంటారో యుగాన్ని బట్టి ప్రజలు అలా ఉంటారు. అందుకనే శ్రీరాముడు పరిపాలించిన కాలంలో వాళ్ళకి అంత దుఃఖం ఉండేది కాదు. సాక్షాత్తు భగవంతుడు ధర్మాన్ని నడిపించాడు. ధర్మం అంటే ఏంటిది చక్కగా వివరించి చేయించాడు. అలాగే కృష్ణుడు కూడా ఉన్నప్పుడు ఆత్మజ్ఞాన బోధన చేసింది కాబట్టి అక్కడ కూడా తక్కువ కొంచెం. కానీ కలియుగంలో మనల్ని నడిపించేది ఎవరు అంటే రాక్షసుడు. కాబట్టి మన లోపల ప్రేమను తగ్గి మన లోపల కోపము అంటే కామ క్రోధ లోపము మన మాత్సర్యాలని ఐశ్వర్య వర్గాలు ఎదిగినాయి కాబట్టి మనకిప్పుడు ధ్యానం చాలా చాలా అవసరం. అందుకని భక్తి అంటే నీకోసం మాత్రమే. కానీ కరుణ అనేది ఏంటంటే ఒకరికి నువ్వు సహాయం చేస్తావు. ఆ సహాయాన్ని పరమాత్మ చూసి ఆయన నీ వైపు చూస్తాడు. అందుకే గీతలో చక్కగా దయ గురించి కరుణ గురించి చక్కగా వివరించాడు. అందుకని మనల్ని ధ్యానం చేస్తే చూడండి, నన్నే తీసుకుంటాను ఎగ్జాంపుల్. నేను ఒకప్పుడు విపరీతమైన కోపంతో నాదే నడాలే ఇంట్లో అందరికీ ఉంటుందండి. ఇప్పుడు ఏమైంది, అది కూడా ఒక చెడు గుణము అని సత్యం వేసుకున్నాం. అంతకుముందు భ్రమలో ఉన్నాం. ఆ భ్రమ మనల్ని రజోగుణం వైపు తీసుకెళ్తుంది. అందుకని మనకి ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అంతర్శుద్ధి జరుగుతుంది. మన అంతరంగంలో ఉన్న మైల ఏంటిదండి, కామం, క్రోధం. క్రోధం అంటే కోపం. ప్రతిదానికి సుర్రుమని వస్తుంది కోపం. అంటే మనకి ఇక్కడ స్పృహ లేదు. ఎప్పుడంతా తెలుసా, అంత అయిపోయినాక, లొల్లంత అయిపోయినాక, మాటలను పెట్టేసినాక, తిట్టేసుకున్నాక, ఓలికలుగా పోయినాక అయ్యో అప్పుడు గుర్తొస్తుంది. కానీ అది ముందే గుర్తొస్తే ఏమైందంటే కోపం ఎంత మోతాదులో రానంతే అసలు. మరి ధ్యానం చేస్తే నేను ఎన్నో ప్రశ్నలు వేసిన. నిజమా ఇదంతా నిజమా? హాస్పిటల్ వెళ్తే తగ్గండి, కన్ను మూసుకుంటే ఎలా తగ్గుతుంది అంటే చక్కగా వివరించింది వాళ్ళు. వివరించినప్పుడు అమ్మ నేను 41 రోజు మండల దీక్ష తీసుకున్నా. మా ఇంట్లోనే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మా ఇంట్లోనే మండల దీక్ష అంటే ఏం నియమం లేదండి. కేవలం చక్కగా శుచిగా స్నానం చేసి బ్రహ్మచర్యంలో కానీ రాత్రికి 2 పూటలు 41 రోజు ఒకే స్థలంలో 41 రోజు ఒకే స్థలంలో మీరు మీ వయసు ఎంతుందో అంత ధ్యానం మొదలుపెడితే మీకు ఏ టాబ్లెట్ అవసరం లేదు. ఇది తగ్గిపోతుంది. మరి ఎట్లా చెప్పినా అన్ని కట్టుగా చేసిన 21 రోజుల లోపల నాకు మంచి నిద్రలు వచ్చింది. మనకి ఇప్పుడు కొత్తగా పల్లికొండలో తర్వాత ఎవరు నవి దమనంపేటలో నిలబడి ఆ యొక్క ధ్యాన మందిరం పేరేంటి, ధ్యాన మందిరం. ఆ ధ్యాన మందిరంలో ఉన్న కూర్చొని ధ్యానం చేస్తే దాని శక్తి విపరీతంగా మనకు వస్తుంది. మనం
మించి ఏం ఆలోచిస్తలేం మనం. అంటే మన జీవితం మీద మనకి ఏమైనా పట్టుందా? లేదు. శ్రద్ధ ఉందా? లేదు. ఆ గోల్ ఇస్తాడు, మనం వేసుకోవాలి. ఆయన గోల్ ఇస్తాడు, కానీ ఎంత నష్టపోతుంది నీ శరీరం. నేను 15 సంవత్సరాల నుంచి ఈ బాడీలో గోలి లేదు. అంటే ఎంత ధ్యానం చేస్తున్నాం, ఎంత ఈ క్షణంలో ఉండడానికి. ఇప్పుడు చూడండి, ఎన్నో క్లాసులు చెప్తూ ఉంటాం కదా, ఎన్నో క్లాసులు చెప్పేటప్పుడు ఏ ఆలోచన రాదు, ఈ ఆలోచన తప్ప. మరి ఈ ఆలోచన ఉన్నంత ఇంకా మన చెడు ఆలోచన రానప్పుడు మన ప్రాణశక్తి పోదు కదా బయటకి. అందుకని అమ్మ, ఫస్ట్ మనం కొన్ని ఆలోచనలు మంచిగా చేయాలి. సరే, నాకు ఎందుకు రోగం వచ్చింది, ఇది ఎట్లా పోగొట్టుకోవాలి, రావడానికి కారణం ఏంటి, ఇలా మనం మొదలు పెడితే ఫస్ట్ మనం ఆరోగ్యంగా తయారయ్యాం. మరి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నాకు ఎన్నో అనారోగ్యాలు ఉన్నప్పుడు నిజంగా నేను ఎంత నరకాన్ని అనుభవించినో ఆ నరకం ఏ స్త్రీ అనుభవించదని ఇంత వివరంగా చెప్తున్నాను. ఎందుకంటే అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తాను. ప్రతిదానికి టాబ్లెట్ వేసి 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 అనుభవించినాను. నాతో పాటు మా ఆయన కూడా అనుభవించింది. ఎప్పుడు చూసినా అది వస్తుంది ఇది వస్తుందంటే పాపం ఆయన ఏం చేయగలుగుతాడు, బయటకు వెళ్ళి పని కూడా చక్కగా చేయలేదు. అంటే చూడండి, ఈ అనారోగ్యాలన్నింటికి కారణం ఫస్ట్ మన కోపం, మన అసూయ, మన ద్వేషం, మన ఈర్ష్యలు, మన పగలు. మన అందరిలో ఇవి ఉన్నాయా లేదా? నిజం ఒప్పుకోండి, ఉన్నాయా? కొందరిలో తక్కువ ఉంటాయి, కొందరిలో ఎక్కువ ఉంటాయి. మరి ఎప్పుడైతే మన మీద మనకి ప్రేమ ఉంటే, అందుకే భద్రీజీ ఏం చెప్పిందంటే ఫస్ట్ నిన్ను నువ్వు ప్రేమించుకో అన్నాడు. అంటే అర్థముందర నిలబడి చక్కగా తయారయ్యి ఐ లవ్ యూ చెప్పుకోవడం కాదు. ప్రేమించుకోవడం అంటే నీ లోపల ద్వేషాన్ని తీసేయడం. నువ్వు వేరే వాళ్ళ మీద ద్వేషిస్తున్నావు, కానీ ఎదుటి వాళ్ళకి ఏం నష్టం లేదండి. నష్టం అంతా నీకు అని తెలుసుకొని ఆ ద్వేషాన్ని నీ లోపల నుంచి తీసేయడమే నిన్ను నువ్వు ప్రేమించుకోవడం. ఎందుకంటే ద్వేషం ఉండడం వల్ల నిన్ను నువ్వు ఖరాబ్ చేసుకుంటున్నావు. మరి నిన్ను నువ్వు ఖరాబ్ చేసుకుంటే నిన్ను ప్రేమించుకున్నట్టు అవుతుందా? చెప్తాను, అవుతుందా? కాదు. మరి అప్పుడు ఏం చేయాలా? మనం జ్ఞానం తెలుసుకోవాలి. సరే, నాకు ఎదుటి వాళ్ళ మీద ద్వేషం ఉంది, ఎందుకు వాళ్ళను హాని కలిగించింది, లేకపోతే నాకేదో తిట్టిండు, లేకపోతే నాకేదో డబ్బు మోసం చేసి, సరే వాళ్ళు చేసిన కర్మకి వారే బాధ్యులు కదా. మరి వారిని శిక్షించడానికి కాలము భగవంతుడు ఉన్నాడా లేదా? ఆ కర్మ వాళ్ళని తిరిగి కొడుతుందా లేదా? ఇవన్నీ తెలిసిన మనము మరి వాళ్ళ మీద ద్వేషం ఎందుకు? ఎందుకంటే మనం అజ్ఞానంలో ఉన్నాము, తెలుస్తలేదు మనకి. మరి మన ద్వేషమే, మన కోపమే మనకి శత్రువులని చెప్తున్నాం. తన కోపమే తన శత్రువుని ఎందుకు చెప్పిన్నాం? తన కోపం తన శత్రువుని ఎందుకు చెప్పిందంటే నిన్ను నువ్వు ప్రేమించుకోవట్లేదు కాదు. కోపం పెరిగిపోతుంది నీ లోపల. కోపం ఎప్పుడైతే పెరిగిపోతుందో మరణం తొందరగా వస్తుందని చెప్పిండు. ఇవన్నీ యోగులు, మునులు, ఋషులు చెప్పిన జ్ఞానమే మనం ఆచరించాలి. అందుకనే మన లోపల కోపము, ద్వేషము, అసూయలు, పగలు తీసేయాలి అంటే చేతులతో తీసేయడం కాదు కదా. మన లోపలికి మనం ప్రయాణం చేస్తే ఇవన్నీ మెల్లిమెల్లిగా 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 వెళ్ళిపోతాయి. మరి మన లోపలికి మనం ప్రయాణం చేసే ప్రక్రియ వేరే, శ్వాస మీద ధ్యానం. మరి ఇప్పుడు మన ధ్యానం అవసరం కాదు? ఎంత అవసరం? బోలెడంత. ఎందుకంటే మన లోపల బోలెడంత మైలు ఉంది. కోపం అనే మైల, ద్వేషం అనే మైల, ఈర్ష్యలనే మైల. మీరు మంచిగా చెప్తారు మేడం, వాళ్ళకి అంతగానో మనం చెడు చేసిండు, మనం వాళ్ళని కోపం పెట్టుకోకుంటే ఎట్లా అని మీరు అన్నారనుకోండి. సరే, మీ ఇష్టం. ఎందుకంటే వాళ్ళు చేసిండొచ్చు, కానీ వాడు అనుభవిస్తాడు తప్పకుండా. కానీ కోపం పెట్టుకుంటే వాడికంటే ఎక్కువ నష్టపోయేది మనం. అందుకని అమ్మ, మనకి ఎవరెవరు ఏం చేసినా
మేడం చెప్తున్నా ఆన్సర్ చక్కగా ముందర కూర్చున్నా, అందుకే ఆన్సర్ చెప్పిన వాళ్ళ ముందర కూర్చుంటారు. అమ్మో నాకేం ఆన్సర్ అలా ఎన్నికి పోయి కూర్చుంటారు. ఆమె ఏం చెప్పింది ఇప్పుడు వినలే, ఏం చెప్పింది మేడం? వేర్ల లోపల. ఇది అందరికీ తెలిసే కానీ సడన్గా గుర్తురాదు, ఎందుకంటే స్పృహలో లేము. అసలు ఇక్కడ ఉన్నారా మరి? ఒక చెట్టు పచ్చగా నిగనిగలాడుతూ ఆరోగ్యంగా ఉండి కూరగాయలని పండ్లని ఇస్తుందంటే దాని ఆధారం ఆరోగ్యం అంతా వేర్లలో ఉంటుంది కదా. అలాగే ఈ చెట్టు కూడా, మన చెట్టు కూడా ఆరోగ్యంగా నిగనిగలాడుతూ అందంగా ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి అంటే దీనికి ఒక ఆధారం ఉంది. దానికి వేరున్నట్టు మనకి నాడులు ఉంటాయి. ఆ నాడులు ఉండే శరీరం పేరు ప్రాణమయ కోశం. దాంట్లో ప్రాణం ఉంటున్నాము. ఈ శరీరంలో కొంచెం అయితే భోజనం పెడతాం కదా, ఇది అన్నమయ కోశం, అన్నం పెడతాం కాబట్టి. కానీ మన ప్రాణం ఇప్పుడు ఎవరైనా చనిపోతే ప్రాణం పోతుంది కదా, ఆ ప్రాణం ఉండే శరీరం పేరు రెండవ శరీరంలో ప్రాణం ఉంటుంది. ఇది ఒకటవ శరీరం. దీని వెనకాల కనిపించదు, మనకి ధ్యానంలో కనిపిస్తుంది. దీని వెనకాల ఉల్లిగడ్డ వెనకాల పొరలున్నట్టు మనకి రెండవ శరీరంలో 72,000 నాడులు ఉంటాయి. అందులో ప్రాణం ఉంది. ఆ శరీరంలో మీ అరిసరి వర్గాల వల్ల దాంట్లో నుంచి ప్రాణశక్తి బయటకు వెళ్ళిపోతుంది. మీరు పక్క వాళ్ళ గురించి ముచ్చట్లు పెట్టినా సుఖ అందులో నుంచి ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది. అందుకని మూడో వ్యక్తి మన దగ్గర లేదు అంటే ఆ మూడో వ్యక్తి గురించి మాట్లాడే హక్కు అర్హత నీకు లేదు. మాట్లాడితే ఏమైతుంది? నీ శరీరం లోపల నుంచి ప్రాణశక్తి బయటకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆ మాటలకి నువ్వు శక్తిని వృధా చేసుకుంటున్నావు. నువ్వు మాట్లాడినా, చూసినా, విన్నా, నడిచినా మన లోపల నుంచి ఖర్చు అయ్యేది ఏంటిదంటే శక్తి. ఆ శక్తి పేరు ప్రాణశక్తి. ఇవన్నీ ముచ్చట్లు మీకు ముందే తెలుసా? తెలుసా? మరి అన్నీ చెప్పచ్చు కదా. మరి ముచ్చట్లు చెప్పుకోవడం ఏమన్నా తప్ప? ఇప్పుడు మరి ఇలాంటి క్లాస్ పెట్టడం తప్ప? మన మాస్టర్కి మరోసారి గట్టే క్లాస్ కొట్టడం. చూడండి, మనం ప్రతి నిమిషం భ్రమలోనే బతుకుతున్నాం. అమ్మ, మన కుటుంబం కోసం బతకడం తప్పు కాదు, కానీ ఫస్ట్ మన కోసం మనం
ఎప్పుడైతే 9 రంధ్రాలు మూస్తామో 10వ రంధ్రము బ్రహ్మ రంధ్రము ఇది ఓపెన్ అవుతుంది. అమ్మ మన మాడ పైన ఉన్న పరమాత్మ యొక్క రంధ్రం ఓపెన్ అవుతుంది. అది ఓపెన్ కాగానే అంతటా నిండి ఉన్న పరమాత్మ యొక్క శక్తి, దాని పేరే విశ్వశక్తి, ప్రాణశక్తి అంటారు. ఆ విశ్వశక్తి నీ లోపలికి వస్తుంది. నీ లోపలికి వచ్చి మన లోపల 72,000 నాడులు ఉంటాయని చెప్పిన వేగలాగా 2వ పొరలో అందులోకి వెళ్తుంది. ఈ శరీరం లోపలికి రాదండి, ఆ బాడీలోకి వెళ్తుంది. బ్రహ్మరంధ్రానికి ఆ శరీరానికి కనెక్షన్ ఉంటుంది. ఆ శరీరం లోపలికి వెళ్ళి అందులో ఉన్న నాడులన్నింటినీ శక్తిని ధారపోస్తూ ఉంటుంది విశ్వశక్తి. ఎప్పుడైతే మన శరీరంలో నాడులన్నీ శక్తిని తీసుకుంటారో అప్పుడు ఈ శరీరం మీద ఉన్న రోగాలన్నీ ఒక్కొక్కటి వెళ్ళిపోతాయి. అంటే చూడండి, మనకు ధ్యానం సర్వరోగ నివారణి అని గురువు చెప్పింది. అంటే ధ్యానం చేస్తే ఎలా రోగాలు పోతాయి అంటే ఈ పరమాత్మ శక్తిని మనం తీసుకుంటే చాలు. అది మన శరీరంలో ఎంతెంత నిండుతుందో ఈ శరీరానికి శక్తి వస్తుంది. ఈ శరీరంలో ఎక్కడెక్కడ మనకి అనారోగ్యం ఉందో అక్కడికి ఆ ప్రాణశక్తి విశ్వశక్తి వెళ్ళి క్లీన్ చేస్తుంది. క్లీన్ చేసేటప్పుడు ధ్యానంలో కూర్చొని మీకు క్లీన్ అయ్యేటప్పుడు మెల్లిమెల్లిగా నొప్పి వస్తుంది. ఇప్పుడు మీకు నడుము నొప్పి ఉందనుకోండి, ఎవరికైనా ఇంకొక మాస్టర్కి కడుపు నొప్పి, ఇంకొక మాస్టర్కి తల నొప్పి, మీరందరూ ధ్యానంలో కూర్చున్నారు. ఆ మేడంకి తలనొప్పి ఉన్న మేడంకి తల దగ్గర ఎక్కువ విపరీతమైన నొప్పి వస్తుంది క్లీన్ జరిగేటప్పుడు. అంటే పరమాత్మ శక్తి అక్కడికి వెళ్ళి ఇక్కడ ఉన్న నాడులన్నీ ఆమెకి చెడిపోయినాయి కాబట్టి నొప్పి వస్తుంది. ఎప్పుడైతే ఈ భగవంతుడి యొక్క శక్తి మన లోపలికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్న నాడులన్నింటినీ శుభ్రం చేసి అందులోకి శక్తి నిండుతుంది. అప్పుడు ఆమెకి విపరీతమైన నొప్పి వస్తుంది. అప్పుడు ఇంకా మనం అలాగే ధ్యానం చేస్తే అది పూర్తిగా శాశ్వతంగా వెళ్ళిపోతుంది. అలాగే నడుము దగ్గర అంటే మన ధ్యానంలో కూర్చున్నప్పుడు చక్కగా క్లీన్ జరుగుతూ ఉంటుంది. మన శరీరం అంతా ఏం జరుగుతుంది? క్లీన్ జరుగుతుంది, అంటే శుద్ధి చేయబడుతూ ఉంటుంది. అప్పుడు మనం వెళ్ళవద్దు, కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అంటే కొంచెం ఉన్నదానికంటే కొంచెం నొప్పి ఎక్కువ వస్తుంది. అప్పుడు మనం అలాగే కూర్చున్నాం అనుకో శాశ్వతంగా వెళ్ళిపోతుంది. మన శాశ్వతంగా వెళ్ళిపోవడమే కదా కావాలి. రోజు వచ్చిందంటే ఈ కొంచెం సేపు భరించడం బెస్ట్ కదా. అలా ధ్యానంలో చక్కగా మనము సహనంతో కూర్చుంటే మనం ప్రగతి, సహనమే మన ప్రగతి. అంటే మన ఎదుగుదల పెరుగుతుంది మన సహనం ఉంటే. అలా అమ్మ చక్కగా మనం నిత్యము మనకి ఎంత వయసు ఉంటుందో అన్ని నిమిషాలు ఎక్కువ కూడా అవసరం లేదు. ఆ అన్ని నిమిషాలన్నా మనం శ్రద్ధ పెడితే చాలు. గంటలో 3 గంటలు చేయాల్సిన అవసరం లేదు. ఎక్కువ రోగాలు ఉన్న వాళ్ళు గంటలు చేయాలి. మీకే అర్థమవుతుంది. ధ్యానం ఎక్కువ చేస్తూ ఉంటే చేయాలని మీకు అనిపించినప్పుడు మీరు పెంచుకోండి. కానీ ఫస్ట్ అయితే మనం ఏం చేయాలి? మన వయసు ఎంత ఉంటుంది? 30 సంవత్సరాలు. అప్పుడు 30 నిమిషాలు చేయాలి. 40 సంవత్సరాలు 40 నిమిషాలు చేయాలి. అందుకని ఇక్కడ మరి ఏం చెప్తున్నాడు ఒకసారి శ్లోకం తెలుసుకుందామా? ధ్యానం గురించి ఏం చెప్తున్నాడు భగవానుడు అంటే ఇక్కడ ఇప్పుడు నేను చెప్పిన ముచ్చట్ల ఇక్కడ గీతలో చెప్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం అండి జీవితంలో ప్రతి ఒక్కరికి. ఒకసారి వినండి. ఇక్కడ భగవంతుడు మనం ఏమేం చేయాలి ఏమేం చేయకూడదు చెప్తున్నాడు. మనకి రోగాలు ఎన్ని రకాలుగా వస్తాయని చెప్పినా 4 రకాలు. 4 రకాలలో ఇది మొదటిది. ఒకటి ఆహారం ద్వారా, ఒకటి ప్రాణశక్తి లోపించడం అంటే తగ్గిపోవడం ద్వారా, మూడవది మన కర్మల ద్వారా, మనం చేసిన పాప కర్మాల ద్వారా ఒకటి. తర్వాత మనం ఇతరుల గురించి ఎక్కువగా డిపెండ్ అయినప్పుడు. ఇది అదే చెప్తున్నాడు ఈ శ్లోకం వినండి. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుస్వైవాంతరే
చేసి కృత్వా నాసాభ్యంతరచారిణో. శ్లోకంలో మనకి ఏం అర్థం కాదు కదా, దాని కింద భగవానుడు మనకి ఏం చెప్పిందో తెలుసుకుంటాం. ఇక్కడ ఏం చెప్తుందంటే మన యొక్క శబ్ద స్పర్శాది ఇంద్రియాలు, మన ఇంద్రియాలు ఉన్నాయి, కళ్ళు చెవులు అన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటి ద్వారా ఏమేమి వింటావో, ఏమేమి చూస్తావో, ఏమేమి మాట్లాడతావో, వీటన్నిటిని లోపల వేసుకోవద్దు అంటున్నాను. ఇప్పుడు మనం బయట ఏదైనా గొడవ జరుగుతుంది అనుకోండి, మనం అందరం పటాపట పోతాం. అది ఎప్పుడు వినాలా, ఎప్పుడు అందరి చెవులు వేయాలా? ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం అన్నమాట. ఎందుకంటే మనం పెద్ద పొరపాటు ఇలానే చేస్తాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీరు ఎక్కడైతే ముచ్చట్లు విన్నారో అక్కడనే వదిలేయండి, మీరు మీ లోపలికి వేసుకోకండి అంటున్నారు. మరి మనం ఏం చేస్తాం? ఇంకొకరికి చెప్తాం, ఫస్ట్ వేసుకుంటాం. అర్థమవుతుందా? అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, భగవానుడు మనకి ఎందుకు చెప్పాలి ఈ విషయం? మరి ఎందుకు చెప్తున్నాడంటే మనం తన బిడ్డలకు పాపం బయట వెళ్ళాలని. ఎప్పుడైతే బయట ఏదో జరిగిన ముచ్చట్లు అది కరెక్టో కాదో నీకు తెలియదు, కానీ నువ్వు నింపుకుంటావు, ఆ చెడ్డనంతా నింపుకుంటావు. అక్కడికి వెళ్ళి కళ్ళతో ద్వారా చూసింది, చెవులతో విన్నది వేసుకొని 10 మందికి పంచేస్తాం. అప్పుడు ఏమైంది? అది వేసుకోవద్దు అంటున్నాడు. ఎప్పుడైతే మనము పక్కింటి ముచ్చట్లు, ఎదుటి ముచ్చట్లు వేసుకుంటామో దానివల్ల మనకి చాలా నష్టం జరుగుతుంది అంటున్నాడు. మరి వేసుకోకుండా ఉండాలి, ఆ గుణం రావాలి అంటే ఏం చేయమంటుందంటే నాసికా రంధ్రాల ద్వారా. అంటే ఏం చెప్తున్నాడు? బయట నుంచి బయటికి ముచ్చట్లని వదిలేసి నెట్టేసి నీ ధ్యాసని రెండు కనుబొమ్మల మధ్యలో, ఈ రెండు కనుబొమ్మల మధ్యలో నీ దృష్టిని ఇక్కడ నిలిపి నీ శ్వాసని, ఉచ్ఛ్వాసని నిశ్వాస రెండుగా ఉన్న వాటిని దాని మీద ధ్యాస పెడితే ఒక్కటవుతుంది. ఒక్కటై నీ లోపల ఆత్మజ్ఞానము, జ్ఞానము అనేది వికసిస్తుంది. అప్పుడు బయట ముచ్చట్లు వినడానికి నీ మనసు ఒప్పుకోదు, ఆ స్థితికి వస్తావు అంటున్నాడు. మరి ఎప్పుడైతే మనం ఆ ముచ్చట్లు వింటామో మనకి నష్టం కలుగుతుంది. అందుకని అవి విన్నాక మనం ఊరుకుంటామా? ఒకరికి చెప్పేదాకా మనకు అడుగు చెప్పేదాకా ఊరుకోము. కానీ ఎప్పుడైతే మనం విని వేసుకొని అక్కడ సత్యమో కాదో చెప్పేస్తాం, చెప్పినప్పుడు నీకు ఒక కర్మ ఏర్పడుతుంది. మనం ఏమనుకుంటామంటే మనకేం కాలేదనుకుంటాం, కానీ జ్ఞానం సూక్ష్మంగా ఉంటుంది. అక్కడ ఏం జరిగిందో సత్యం నీకు తెలియదు, దాన్ని మోసుకొచ్చుకున్నావు, నీ చెత్త మొత్తం వేసుకున్నావు, ఈ చెత్తను కొండవి 10 మందికి వంచినప్పుడు నీకు ఒక పాపం కర్మ అంటుతుంది. అందుకనే మనకి తెలియనప్పుడు మీరు గమనించండి, ఒక్కొక్కసారి కన్నీతో చూసింది కూడా సత్యం కాదు. ఎన్నోసార్లు మనం ఈ విషయం తెలుసుకుంటాం, కానీ మళ్ళీ గుడ్డిగా నమ్ముతాం. అందుకని జ్ఞానంలో ధ్యానం ఎవరైతే చేస్తారో వారికి ఈ బయట విషయాలు వినాలన్న ఆసక్తి కలగదు అంటున్నాం. కలిగినప్పుడు మనం ఇంకా ఎదుగుతాం. అందుకని అమ్మ, జ్ఞానం ఏం చేస్తుందంటే ఫస్ట్ మనకి ఆరోగ్యాన్ని ఇవ్వాలి అంటే మన లోపల ఉన్న గుణాలను తీసేయాలి. మన గుణాలు కావు కాబట్టి వాటిని తీసేసుకోవాలి. వాటిని ఎప్పుడైతే తీసుకుంటామో అక్కడ వెళ్ళి జరిగిన ముచ్చట్లు వినడానికి మనం ఆసక్తి అంటే ఉత్సాహం చూపించాం. మన లోపల గుణాలు ఉన్నాయి కాబట్టి పరిగెత్తమంటుంది, మనసు పెళ్ళ చెప్తూనే ఉంటుంది. అందుకని మనసుని చాలా కంట్రోల్ చేసుకోవాలి. మనసుని విచ్చలవిడిగా, మన పిల్లల్ని విచ్చలవిడిగా వదిలేస్తే ఎలా ఆగమైపోతారో
వెళ్ళాలి. అందుకని భగవంతుడు ఏం చెప్తుండు? అహమాత్మ గురాకేశ సర్వభూతాశయస్థితః. పదవ అధ్యాయంలో విభూతి యోగంలో భగవంతుడు ఏం చెప్తున్నాడంటే అహమాత్మ గురాకేశ సర్వభూతాశయస్థితః అహమానిచ మధ్యచ భూతానామేవచ. అర్జున, నేను ఆత్మని అంటున్నాడు కృష్ణుడు. నేను ఆత్మని, ఈ ఆత్మే ఆ పరమాత్మ అని అర్జునుడికి చెప్తున్నాడు. అంటే మనకి చెప్తున్నాడు. మరి భగవంతుడు నేను ఎవరైనా చెప్తున్నాడు? ఆత్మ అని చెప్తున్నాడు. ఆ ఆత్మ మనలోనే ఉంది. అంటే భగవంతుడు ప్రతి ఒక్కరి లోపల, సృష్టించిన ప్రతి ఒక్కరి లోపల నేనే ఉన్నాను అని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. మరి భగవంతుడు
దేవుడు. అందుకని అమ్మ 41 రోజు మనం అందరం చక్కగా నిష్టతో, అంటే హృదయంలో చెయ్యాలన్న శ్రద్ధతో, పట్టుదలనే నిష్ట అండి. అర్థమైందమ్మా? దీక్ష అంటే పట్టు. దీక్ష అంటే ఏంటిది? పట్టు ఉండాలి. దేనికి పట్టు? మనం ఎదగడానికి పట్టు ఉండాలి. ఆ పట్టు ఉంటే అతి తొందరలో నీకు ఆరోగ్యం వస్తుంది. ఎంత అనారోగ్యం ఉన్నా కూడా ధ్యానం చేస్తే మీ లోపల అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ధ్యానం చేయడం అంటే ఇప్పుడు నేను కూర్చున్నాను, ఇట్లా గవర్నమెంట్ కళ్ళు మూసుకొని కూర్చుంటే సరిపోదు. ఏం చేయాలి లోపల? ఇందాక చేయించినా కదా, ఏం చేయాలమ్మా? ఆలోచనలు వస్తే ఆలోచనలు బయట పోవాలి కదా. పోనా పోనా ఎంత పోవాలా? బయట పోనా? వెరీ గుడ్. ఆలోచనలు తీసేయాలి. ఆలోచనలు వస్తే కట్ చేయాలని చెప్పినాం. 20 నిమిషాలు ధ్యానం చేసినాం. ఆలోచనని కట్ చేసి ఏం చేయాలా? మన లోపల ఉన్న ఊపిరి మీద ధ్యాస పెట్టాలి. మేడం మీకు అర్థమైందా? వెరీ గుడ్. అంటే చూడండి, వస్తున్న ఆలోచనని కట్ చేసి శ్వాస మీద ధ్యాస పెడుతూ ఉంటే మన లోపల అద్భుతం జరుగుతుంది. మీరు వచ్చిన ఆలోచనలకు మీరు ఆన్సర్ చెప్పినట్టు బయటకు వెళ్ళాను ఇలా కూర్చుంటారు, కానీ ఏం అద్భుతం జరగదు. ఏం చేయాలా? మరొకసారి వినండి. ధ్యానము అంటే చిత్తవృత్తి నిరోధం. అంటే మన మనసులో చిత్తం అనేది ఉంటుంది. ఆ చిత్తం అనేది రోజు ఏం చేస్తుంది? కాల్ చేస్తుంది. అంటే జరిగిపోయిన విషయాలన్నింటినీ, ఆ చుట్టాల విషయాలు, ఈ చుట్టాల విషయాలు, ఐదు ముందర విషయాలు, ఎదురుగా విషయాలు, మన జీవితంలో జరిగిన నష్టాల విషయాలన్నింటినీ పదే 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 గుర్తు చేసేదే చిత్తం. మనసులో ఒక భాగం అది. మనసులో 4 భాగాలు ఉంటాయండి: మనసు, బుద్ధి, అహంకారము, చిత్తం. ఈ 4 మనకి ఏం ఇస్తాయంటే, ఆ చిత్తము మనల్ని ప్రతిరోజు కాల్ చేస్తూ ఉంటుంది. గుర్తొచ్చినప్పుడు లోపల ఏముంటుంది? కోపం రఘుత్రాల మీద. వాళ్ళు గుర్తురాగానే కొంచెం మన కోపం వస్తుంది, మన ఆస్తి ఎదుగుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? మీ శరీరంలో మీ అంతరంగము కాలిపోతుంది. కాలిపోవడం అంటే ఒక భాగం ఖరాబ్ కావడం. మీ శరీరంలో ఎన్నో భాగాలు ఉన్నాయి, ఎన్నో అవయవాలు ఉన్నాయి. ఆ చనిపోయిన ముచ్చట్లు మనకు గుర్తురాగానే మన శరీరం కాలిపోతుంది, అంతరంగం కాలిపోతుంది. అందుకనే వాటిని, ఆ చిత్తం చేసే పనిది గుర్తు చేయడం, దాన్ని ఆపేయాలి. ఆపేయడమే ధ్యానం. అర్థమైందా? చిత్తం చేసే పనిని, వృత్తి అంటే పని. ఎప్పుడైతే మనం దానికి ఆపే శక్తి మనం లేదు కాబట్టి శ్వాస ఉంది. అందుకని శ్వాస మీద ధ్యాస పెడితే మన చిత్తము ఆగిపోతుంది. మీరు చిత్తంలో అది గుర్తు చేసి మీరు బయట పడి శ్వాస మీద ధ్యాస లేదు. మేడం ఈ సంవత్సరం అవుతుంది ధ్యానం చేయబట్టి నాకు ఏం రావట్లేదు అంటే నేను ఈ లోపలికి వచ్చి చూడలేను. చేయాల్సింది మీరే, చూడాల్సింది మీరే, పోగొట్టుకోవాల్సింది మీరే. కేవలం మేము మార్గం ఇస్తాం. ఆ మార్గం మేము చేసాం కాబట్టి మా అనుభవాలు ఇలా ఉన్నాయి. ఇంత స్పష్టంగా చెప్తున్నాను. 21 రోజుల నుంచి నేను అన్ని మెల్లిమెల్లిగా 2-3 సంవత్సరాల లోపల అన్ని రోగాలు క్లియర్ చేసుకున్నాను. అన్నింటినీ క్లియర్ చేసుకొని నా జీవితంలో జరుగుతున్న ప్రతి అద్భుతాన్ని జ్ఞానంగా
ఉంది. ఆ బాధలో ఉన్న చూడండి గురువులు ఎవరైతే లోక కళ్యాణం కోసం పనిచేస్తారో వాళ్ళని బాధ పడనివ్వరండి. వాళ్ళకి ఏ బాధ కలగకుండా ఎప్పుడూ ఒక రక్షణ కవచలాగా నిలబడుతూ ఉంటారండి. ఆ బాధని పోగొట్టడానికి గురువు గారు ఫోన్ చేసి ఆదిలాబాద్లో నేను ఇంటికి వస్తున్నాను, నాగపూర్ నుంచి ఫోన్ చేసి నాగపూర్ నుంచి వస్తుంటే మా ఇంట్లో ఫస్ట్ వస్తుంది ఆదిలాబాద్. ఆ రోజు మా పెళ్లి రోజు అల్లరి చేసుకుని వెళ్ళిపోయింది. ఆదిలాబాద్లో అందరికీ పెరిగిన గురువు ఒకటే మాట, బాధ లోపల వస్తుంది గురువు మా ఇంటికి రావట్లేదని. అయితే ఆ బాధలో నేను మా భర్తకి వెళ్తే మనము పిలిస్తే గురువు రావడం గొప్ప కాదు, తనకు తాను వస్తానని చెప్తే ఆ స్థితికి మనం రావాలి అన్నాడు. తనకు తాను పిలిచి నేను మీ ఇంటికి వస్తున్నా అని చెప్పాలి, ఆ స్థితి మనం తెచ్చుకోవాలి అన్నాడు. ఆ స్థితి మనం తెచ్చుకోవాలని ఏం చేయాలా? గురువు ఏం చెప్పిండో ఆ మాటలన్నీ మనం ఆచరిస్తూ 10 మందికి చెప్పాలి. అలా చేస్తూ కొన్ని సంవత్సరాల తర్వాత ఒక రోజు ఫోన్ చేసి మీ ఇంటికి వస్తున్నా అని చెప్పింది. అయితే అన్నీ చనిపోయిన బాధలో ఉంటే ఈ శుభవార్త చెప్పింది సార్. పరిగెత్తుకున్న అమ్మ ఇంటికి ఇంటికి వచ్చిన పెళ్లి రోజులని ఆయనకి బట్టలు తీసుకొచ్చిన గురువు గారికి. ఇంటికి వచ్చిన తర్వాత 3 గంటలు కూర్చున్నాను గురువు గారు. 3 గంటలు కూర్చుంటే మొత్తం 200 మంది టిఫిన్కి వచ్చింది. 200 మందికి టిఫిన్ అరేంజ్ లేదు. నేను ఇక్కడే ఉంటా, నా దగ్గరికి రావద్దు, ప్రతి ఒక్కరికి ప్రేమతో ఎప్పుడైతే పెడతావో నాకు పెట్టినట్టే అన్నాడు. చూడండి, ప్రతి 200 మందికి అయ్యో గురువు వచ్చి నువ్వు గురువు దగ్గర లేకపోతే, నీ గురువు సేవ చేయకపోతే, నీ గురువు పెట్టకపోతే తీసేయు, ప్రతి ఒక్కరికి ఎప్పుడైతే ప్రేమతో నీ ఇంటికి వచ్చిండు వాళ్ళందరూ ప్రేమతో పెట్టు, వాళ్ళందరికీ పెట్టి నాకు పెట్టినట్టే అన్నాడు. 200 మందికి తయారు చేసి టిఫిన్లు తయారు చేసి అందరికి పెట్టిన తర్వాత అప్పుడు గురువు పిలిచి టిఫిన్ అడిగింది. అప్పుడు గురువు స్వీకరించి టిఫిన్ తీసుకున్న తర్వాత కొంచెం ప్రసాదించి కంట నిండా నీళ్ళు ఆడుతున్నాయి. నాకు ఇంత సేవలు ఉన్నాడని ఒక్క సేవ కూడా వేసుకోకపోతే అప్పుడు 2 కన్నాలు తోడిచిండు గురువుగారు. మనం ఎప్పుడు లోక కళ్యాణం కోసం పుట్టిన వాళ్ళము ఆత్మజ్ఞానాలే ఏడిస్తే మామూలు మనసు ఎలా అని చెప్పి కళ్ళకి నీళ్ళు చూసి చూడండి. గురువులు అంటే పైసలు దోసుకునే వాళ్ళు గురువులు కాదు. ఏ ఒక్క రూపాయి ఆశించని గురువు మనం ఏ పని కోసం వచ్చామో ఆ పని చేయడానికి మన లోపల దుఃఖం లేకుండా చేసి మనల్ని ముందుకు నడిపించేవాళ్ళు. ఆ రోజు ఆత్మ జ్ఞానము ఎంతో ఉంది, అందరికీ పంచుతూ వెళ్ళు, అందరూ నీ దగ్గరికి వస్తారు నేర్చుకోవడానికి అని చెప్పి మా ఇంటి నుంచి వెళ్ళింది. ఇది 2013లో జరిగింది. ఆ రోజు నుంచి ధ్యాన ప్రచారానికి వెళ్ళామా అన్నాను. చూడండి, అర్హతని సంపాదించుకోవాలి మనం. అంటే ఇప్పుడు 10వ తరగతి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఎంత టఫో ఆ సబ్జెక్ట్ 10వ తరగతి. అంటే భగవంతుడు పాస్ ఇల్లు అన్నానే పాస్ ఇయ్యడండి. అర్థమైందా? పిల్లలు ఒక్కినంత మాత్రాన భగవంతుడు పాస్ చేస్తాడా? చేస్తాడా? భగవంతుని మొక్కాల్సింది మొక్కుడే, కానీ నువ్వేం చేయాలా? చేయాల్సిందేదో అది చేయాలా? నువ్వు చేయాల్సింది చేస్తే అప్పుడు భగవంతుడు నీకు ఇస్తాడు. అంటే 10వ తరగతి పిల్లలు ఏం చేయాలా? ప్రతి క్షణము ఆ పుస్తకాన్ని పరమాత్మగా భావించి కష్టపడి చదివితే అప్పుడు పరమాత్మ నీకు రిజల్ట్ ఇస్తుంది. లేదు నేనేమి చదవా, నీ కొబ్బరికాయలు కొడతా దేవుడు అంటే ఇస్తాడా? దేవుడు ఇస్తే మనం బద్దకస్తులమైతాం, అందుకే ఇవ్వడు. అర్థమవుతుందా? మనం చేయాల్సింది ఫస్ట్ చెయ్యాలి, దాని పేరే అర్హత.
చేయాలి, గురువు చెప్పింది ఆచరించాలి. అప్పుడు గురువు మన ఇంటికి తనే వస్తాను. అదే జరిగింది నా జీవితంలో ఎన్ని అద్భుతాలు. మా సార్కి యాక్సిడెంట్ అయింది. ఒక మంచి పని కోసం వెళ్ళండి. ఇప్పుడు మీ అసలు పక్కింటో ఎదురింటో ఏమంటారంటే మంచి పని కోసం పోయినా కూడా యాక్సిడెంట్ అయితే ఆయనే గురువు మిమ్మల్ని కాపాడలేదు అంటారు. అంటామా? కానీ అక్కడ మనం సత్యం తెలుసుకోవాలి. మన కర్మలు పోలేని ఉన్నాయి. గురువు ఏం చేస్తాడు? ఆనకర్మ వచ్చేది కర్మలు ఉన్నాయి. ఎప్పుడైతే మనం ఒక మంచి పని చేస్తామో మన పెద్ద కర్మ చిన్నదైతుంది. ఇంతమంది ఇక్కడ కూర్చున్నారు. ఎంత అందంగా ఉందని ఈ ప్రాంతం. మీ అందరికీ ఇక్కడ కూర్చుంటే ఈ ప్రదేశం అంతా ఎంతో శక్తిగా ఉంటుంది. ఇంతమందికి మనం జ్ఞానం బోధ చేసే అవకాశం మనకి పరమాత్మ కల్పించింది ఆ మాస్టర్ ద్వారా. ఆ మాస్టర్ నిమిత్త మాత్రమే, నేను నిమిత్త మాత్రమే మనం అందరము అంతే. ఇదంతా పరమాత్మ యొక్క డిజైన్ చేయబడింది. మరి ఎన్నో రోజుల నుంచి నాకు ఇక్కడ క్లాసు అని ఎన్నో రోజుల నుంచి అంటున్నారు, కానీ జరగలేదే. ఈరోజు డిజైన్ చేయబడి ఉంటేనే జరిగింది. ఇది ఏదో ఆ మాస్టరు తన సొంతంగా చేసింది కాదు, తన ద్వారా భగవంతుడు చేయిస్తున్నాడు. ప్రతి నిమిత్త మాత్రులం అంటారు. మరి ఇక్కడ మనకి ఇంతమందికి మనం జ్ఞానబోధ చేయడానికి ఈ వచ్చిన అవకాశం మనం చేస్తున్నప్పుడు మన పాప కర్మ పోతుందండి. ఎందుకంటే మీ అందరినీ దుఃఖం నుంచి విముక్తులు అయ్యే మార్గాన్ని ఇక్కడ ఇవ్వబడుతుంది, ఆ జ్ఞానాన్ని ఇవ్వబడుతుంది. మరి ఇంతమందికి ఇవ్వడం నా పని అయిపోయినట్టు కదా. ఇంతమందికి ఇవ్వడం నా పని అయిపోయింది. తీసుకోవడం మీ పని. మీరు తీసుకోకపోయినా తీసుకున్నా నా ఫలితం నాకు పరమాత్మ ఇస్తుంది. ఎందుకంటే మనం చెప్పడం హృదయపూర్వకంగా తపనతో చెప్తున్నాం కాబట్టి. ఎప్పుడైతే మనం ఇలాంటి కార్యాలకు ఒక మంచి సత్కర్మ చేస్తాం, ఈ కర్మ పేరేంటి? సత్కర్మ. మీరు వినే కర్మ చేస్తున్నారు, నేను చెప్పే కర్మ చేస్తున్నాను. ఈ కర్మ పేరు సత్కర్మ. ఏమి ఆశించకుండా చెప్పే కర్మని సత్కర్మ అంటారు. ఈ ఫలితం పరమాత్మకి వదిలిపెట్టగా ఈ ఫలాన్ని అడిగిండు. మనం అరటి పండు పెడుతున్నాం పరమాత్మ దగ్గర. ఏ పండు అడిగిండు? ఏ ఫలం అడిగిందంటే ఫలము అంటే పండు అనుకున్నాం పిచ్చోళ్ళు. భగవంతుడు ఏ పండు మిమ్మల్ని అడగదు, ఫలం అడిగిండు. ఫలం అంటే కర్మ ఫలం. కర్మ చెయ్యు, కానీ దాని ఫలితం వెరీ గుడ్ మేడం. ఏంటి దాని ఫలితం? ఆశించకు. ఆశించకుండా ఎప్పుడైతే వదిలిపెట్టావో ఆ ఫలం నాకు సమర్పించు అంటున్నాం. మనం ఏం అరటి పండు పెట్టాం, ఆపిల్ పండు పెట్టాం, మామిడి పండు పెట్టాం. చూడండి, భగవంతుడు ఏం అడిగాడో కూడా మనకు తెలుస్తుంది. అంటే అకర్ముడిగా ఉండదు, పని చేయకుండా ఉండకూడదు. పని చెయ్యు అంటే ఫలితం నేను అడగనప్పుడు నేను ఎందుకు పని చేయాలంట. మనం అట్లా మాట్లాడతాం. కర్మ ఫలితం అడగనప్పుడు నేను ఎందుకు పని చేయాలంట. అందుకని భగవంతుడు ముందే చెప్తున్నాడు, అకర్ముడిగా ఉండకూడదు. కర్మ ప్రతి ఒక్కరు చేయాల్సిందే. పని చేయాలా, ఆ ఫలితాన్ని పరమాత్మకి వదిలిపెట్టడమే ఫలాన్ని సమర్పించడం. ఈ ఫలానికి మురిగిపోతుంది. ఈ ఫలం కర్మఫలం మురిగిపోతుందా? మురిగిపోని అడిగిండు పరమాత్మ. పుష్పం కూడా మురిగిపోతుంది, ఆకు కూడా మురిగిపోతుంది. అందుకని భగవంతుడు అడిగిన ఏంటంటే పత్రం పుష్పం ఫలం తోయం. భగవంతుడిని మనమందరం అడుగుతామండి, జాగ్రత్తగా వినండి. భగవంతుడిని మనమందరం అడగావాలా, ఇది కావాలా, అది కావాలా, ఇది కావాలని అడుగుతూనే ఉంటాం కదా. కానీ భగవంతుడు ఎప్పుడు ఇస్తాడంటే నువ్వు అడిగిన దానికి అర్హత సంపాదించుకున్నప్పుడు మాత్రమే ఇస్తాడు. మనం అడిగిన దానికి అర్హతను సంపాదించుకోవాలి. సేమ్ 10th క్లాస్ పిల్లలలో కొబ్బరికాయ కొట్టడానికి దేవుడు ఫలితం ఇవ్వడు. కష్టపడి చదివి కొబ్బరికాయ కొట్టచ్చు. నువ్వు చదివి కొబ్బరికాయ కొట్టి నిన్ను ఇప్పుడు నువ్వే ఉన్నావండి, నీ కొడుకు చదువు నువ్వు చదువుతావా? నీ చదువు నువ్వు
నీ కొడుకు హోంవర్క్ నువ్వు ఎట్లా చేయకుండా చేపిస్తావో దగ్గరుండి, అలాగే మన హోంవర్క్ మనమే చేయాలి. మన దగ్గరే ఉన్నాడు దేవుడు, మన గుండెల్లోనే ఉన్నాడు. అందుకనే మన గుండెల్లో మన దగ్గరే మనతోనే ఉన్న దేవుణ్ణి గుర్తించాలంటే మన లోపలికి మనం వెళ్ళాలి. మనమేమో దేవుడు కేవలం గుడిలోనే ఉన్నాడు అలా ఫిక్స్ అయింది మైండ్. దేవుడు అంతటా ఉన్నాడా, గుడిలోనే ఉన్నాడా? ఇది ఒక కథనేనండి. ఒక మనిషి దేవుడు అంతటా ఉన్నాడని ఇలా రాసలేదు, చెప్పిండు దేవుడు అంతటా ఉన్నాడని చెప్తాడు, అంతే ఆచరించాడు. అంతటా ఉన్నాడు అనుకుంటూ పోతుంటే అక్కడ నుంచి మన ఎదురు వస్తుంది. ఏంటి అంటే దానికి తిరిగిలేసింది, మనమే తిరిగి అర్థం లేదు. అంటే ఎవరంటే వాళ్ళని తొక్కుకుంటా పోతుంది. అలా వస్తుంది, ఆ ఏడు వస్తుంది కానీ అంతటా దేవుడు ఉన్నాడనుకుంటే ఎదురుగా పోతున్నాడు. ఇక్కడ ఇంకొక మనిషి ఏం చెప్తున్నాడంటే, ఓ మనిషి పక్కకు తప్పుకో ఏడు వస్తుంది, ఓ మనిషి పక్కకు తప్పుకో ఏడు వస్తుంది, అది తొక్కేస్తుంది అని చెప్తున్నాడు. అందులో దేవుడు ఉన్నాడు, అన్నిటిని తొక్కేస్తుంది అనుకుంటా పోతున్నాడు. వచ్చింది, తొక్కేసింది, చచ్చిపోయింది. చచ్చిపోయినాక పైన పోయి దేవుడిని ప్రశ్నిస్తున్నాడు. దేవుడా అంతటా ఉన్నానన్నావు కదా, అన్నిటిలో ఉన్నానన్నావు కదా, అన్నిటిని చెప్పేసినావు అనుకున్నాడు. ఏడులో దేవుడు ఉన్నాడన్నావు కదా, మరి పక్కకు తప్పుకోవడం ఒక మనిషి చెప్తున్నాడు కదా, అక్కడ ఇంకో దేవుడు చెప్తున్నాడు కదా పక్కకు తప్పుకోమని. ఎందుకు తప్పుకోలేవు అంటే ఆయనలో దేవుడిని చూడలేదా? మరి అంతటా దేవుడు ఉన్నాడన్నప్పుడు ఏడులో చూసినా ఈయనలో కూడా చూడాలి కదా. ఒక దేవుడు తొక్కడానికి వస్తే ఇంకో దేవుడు కాపాడుతున్నాడు కదా. అంటే అప్పుడు ఆచరించలే ఆయన. మరి పక్కకు తప్పుకొని దేవుడు ఇచ్చినప్పుడు పక్కకు తప్పుకుంటే చనిపో కదా. అందుకని పరమాత్మ కేవలం గుడిలోనే విగ్రహంలోనే ఉంటాడని అజ్ఞానం నుంచి బయటకు రండి. దేవుడి గుడిలో ఉన్న విగ్రహము ఆదర్శంగా తీసుకొని ఆయన ఏం చెప్పిండో అది ఆచరించడానికి దేవాలయం. ఆ దేవాలయానికి వెళ్ళినప్పుడల్లా, దేవుడిని చూసినప్పుడల్లా ఆయన ఏం చెప్పిండో గుర్తు వచ్చి అది మనం నిత్య జీవితంలో ఆచరణ చేయడానికి దేవాలయం. ఇక్కడ దేవుడు అంతటా ఉన్నాడు, అన్నింటిలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, మేకలో ఉన్నాడు, కోడిలో ఉన్నాడు, పందిలో ఉన్నాడు, కుక్కలో ఉన్నాడు, 84 లక్షల జీవులలో సర్వభూతాశ్రయస్థిత అన్నాడు. అంటే ఏంటి? అన్నింటినీ నేనే ఊహించి అందులో ఉన్నది నేనే అంటున్నాడు. సర్వము అంటే అన్ని, భూతము అంటే ప్రాణము, అన్నింటిలో ఉన్న ప్రాణము నేనే. ఆ ప్రాణం మనం తీసేస్తున్నాము. మరి అప్పుడు పాపం కలగదా? అన్నింటిలో ఉన్న ప్రాణాన్ని నేనే అని గీతలో చెప్పినప్పుడు గీతని నమ్మాలా వద్దా? మరి గీతని భగవంతుడు ఇచ్చినప్పుడు గీతని మనం నమ్మలేము. ఎందుకంటే గీతలో ఇది ఉన్నదన్న విషయం మనకు తెలియదు. తెలుసా? అంటే గీతలో ఇంత సత్యం ఉందని మనం ఎక్కడైనా చదివితే కదా, అందుకు మనకు తెలియదు. అలాంటప్పుడు ఇలాంటి క్లాసులు పెట్టుకుంటే మనకి గీత అర్థమైంది. అమ్మ గీత ఒక గంటకో, ఒక 2 గంటలకో, ఒక రోజుకో చెప్పేది కాదు. అందుకనే ఒక్కొక్క గ్రామంలో భగవద్గీత క్లాసులు 3 రోజులు పెట్టున్నాం. మీ గ్రామంలో 3 రోజులు మీరే పెట్టుకోవాలి. అప్పుడు గీతలో ఇంకా ఏమో తెలుసుకోవచ్చు. మరి సాక్షాత్తు భగవంతుడే మన లోపల ఉండి మనల్ని లోపలికి రమ్మంటున్నాడు. అదే వెళ్ళే మార్గమే, మన లోపలికి వెళ్ళే మార్గమే శ్వాస మీద ధ్యాస. అంత చక్కగా మన లోపలికి మనం వెళ్తే మనము మన పరమాత్మ దగ్గరికి, మనలో ఉన్న పరమాత్మ దగ్గరికి ఎక్కడికి వెళ్తామో చెడు గుణాలన్నీ వెళ్ళిపోయి మన గుణాలు వస్తాయి. మన
ధ్యానం అంటే ఏదో అనుకుంటున్నాం, ఫస్ట్ తెలుసుకోవాలి కదా తల్లి. తెలుసుకోము, పారిపోతున్నాం. నేను పట్టుకోవడానికి చేస్తే మీరందరూ చేయలేకపోతున్నాం. ఇదంతా ఎవరి వాళ్ళ కోసం కాదు, మన అందరి కోసం. అందుకని ప్రతి ఒక్కరు మన ఇంటిని శక్తిగా మార్చుకోవాలి. ఏ ఇంట్లయితే స్త్రీ ధ్యానం చేస్తుందో, ఏ ఇంట్లయితే, అందుకని చూడండి, మన చిన్నప్పుడు స్కూల్లో గోడల మీద చదివినాం, ఇలాంటి చదువు మళ్ళీ ఇలాంటి చదువు ఇంటికి వేరు అంటే ఇప్పుడు నేను డిగ్రీ అయ్యాను. మరి నా చదువు నాకు దుఃఖమే ఉంది కానీ నాకు ఏం తెలుగు రాలేదు. ఎన్నో రోజులలో దుఃఖమే ఉన్నా. ఈ చదువు ఏం చేస్తుంది? బయట చదువు, స్కూల్లో వెళ్ళినప్పుడు చదువు ఏం చేస్తుందంటే డబ్బులు సంపాదిస్తుంది, కొంచెం బుద్ధి వికసిస్తుంది. అంటే ఏ పని చేసుకోవాలి, డబ్బులు ఎక్కడ సంపాదించుకోవాలి. కానీ దుఃఖాన్ని పోగొట్టదు. మరి ఇలాంటి చదువు ఇంటికి వెలుగు అన్నాడు కదా, వెలిగేటప్పుడు దుఃఖం పోవాలి కదా. ఏ చదువు ఇలాంటి చదివితే వెలుగు వస్తుందంటే నాశనం కాని చదువు చదివితే ఇంటికి వెలుగు. మరి మనకి నాశనం కాని చదువు ఎక్కడ ఉంది అంటే భగవంతుడు ఇచ్చిన భగవద్గీతలో ఉంది. ఆ చదువు చదివితే మేడం నేను స్కూల్ పోలేదు, నేను మన ప్రశ్న ఇస్తాను. స్కూల్ పోయే పని లేదండి, భగవంతుడి దగ్గరికి ఇదే స్కూల్. ఇలాంటి క్లాసులు మనం పెట్టించుకుంటే, నాశనం కాని చదువు మనం చదువుకుంటే అప్పుడు మన ఇంటికి వెళ్ళొస్తుంది. బడిలో చదువుకుంటే చదువుతారు, డిగ్రీ చేసి ఐఏఎస్ ఇంట్లో లేకుండా అందరింట్లో దుఃఖమే ఉంది. ఐఏఎస్ వాళ్ళ ఇంట్లో కూడా దుఃఖమే ఉంది, ఐపీఎస్ ఇంట్లో కూడా దుఃఖమే ఉంది. కానీ ఏ ఇంట్లో అయితే భగవంతుడు చెప్పిన విద్య నడుస్తుందో ఆ ఇంట్లో దుఃఖం ఉండదు. అందుకని నాశనం కాని చదువు ఆత్మ విద్య. ఏ విద్య? ఆత్మ విద్య. ఈ ఆత్మ విద్య మనం అంటే ఏంటి? నువ్వెవరో తెలుసుకోవడం ఆత్మ విద్య. భగవంతుడు ఎక్కడ ఉన్నాడు తెలుసుకోవడం ఆత్మ విద్య. ఇవన్నీ అవసరం లేవు మనకి. భగవంతుడు ఎక్కడో గుడిలోనే ఉన్నాడన్న భ్రమలో బతికేస్తున్నాము కాబట్టి మనకు ఆత్మ విద్య లేదు. అందుకని మన జీవితంలో వెలుగు లేదు. మరి మన జీవితంలో వెలుగు రావాలంటే దేవుడు ఎవరు, ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తాడు? దేవుడు ఆత్మ. నీలోనే ఉన్నాడు, నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, అన్నిటిలో ఉన్నాడు. దేవుడు అంతటా ఉన్నాడు. అందుకని నీవేం చెప్పినా, ఆమె చెప్పినా అంతా వారి లోపల దేవుడు ఉన్నాడు. అంటే అందరిలో దేవుడిని చూడగలిగే మనసు, ఆత్మస్థితి మనకు రావాలి. అప్పుడు మన లోపల ఉండి మనల్ని హెచ్చరిస్తున్నారు. అబద్ధాలు ఆడినప్పుడల్లా అబద్ధం ఆడకు అని హెచ్చరిస్తారు. తప్పు చేసినప్పుడల్లా తప్పు చేస్తున్నామని హెచ్చరిస్తారు. మనసేమో ఆడుకుంటుంది. మీరు కావాలంటే గమనించండి, మీరు ఎప్పుడన్నా అబద్ధాలు ఆడినప్పుడు లోపల నుంచి ఒక అబద్ధం ఆడదు, ఆ అబద్ధం ఆడదు అని లోపల నుంచి వస్తుంది. మన లోపల అంతరాత్మ మనతోనే ఉంది. భగవంతుడు మనతోనే, మనలోనే ఉండి మనతోనే హోంవర్క్ చేయిస్తున్నాడు. హోంవర్క్ అంటే మన జీవితంలో చేయాల్సిన పని. మన జీవితంలో ఏ పని చేయాలి, దేనికోసం భూమి మీదకి వచ్చినామో ఆ పని చేయించడానికి మన పక్కకే ఉండి, మనలోనే ఉండి చేయిస్తున్నాడు. కానీ ఆయన గమనించలేదు కాబట్టి, భ్రమలో బతుకుతున్నాం కాబట్టి భగవంతుడు చెప్పింది చెవులని ఎక్కట్లేదు. భగవంతుడు ఇప్పుడు మీరు అబద్ధం ఆడిన ప్రతి ఒక్కరు మాట్లాడాలి కదా. అబద్ధం ఆడినప్పుడు మీ లోపల కొంచెం అన్నా బాధ కలుగుతుందా లేదా? అబద్ధం ఆడుతున్నామని మీకు తెలిసే, తప్పు చేస్తున్నామని తెలిసే అయినా మనం చేస్తాం. ఎందుకంటే మనసు చేపిస్తుంది, మనం చేస్తాం. చేసిన తర్వాత నీ లోపల కొంచెం అన్నా అనిపిస్తుందా? అనిపించదు. అనిపించేదే అంతరాత్మ.
నీలో